థ్యాంక్ యూ. ఉగాదికి సంక్రాంతికి వస్తున్నాక అవార్డు ఇచ్చారు కాబట్టి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ గద్దర్ గారి పేరు మీద తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే ఒక ప్రత్యేకమైన అవార్డ్స్ ఇవి. సో రాష్ట్రంలో ఇలా కళాకారులను ఎంకరేజ్ చేస్తూ అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది, చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది. సో దాన్ని లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు. అండ్ నాకు భగవంత్ కేసరికి కూడా అవార్డు రావడం జరిగింది బెస్ట్ ఫిల్మ్గా. అండ్ ఈ సినిమాకి వినోదాత్మక చిత్రంగా అండ్ బెస్ట్ స్క్రీన్ ప్లేగా నాకు రావడం జరిగింది. అండ్ సూపర్ హ్యాపీ. అండ్ టీమ్కి కూడా నా బెస్ట్ విషెస్ చెప్తాను. అండ్ తెలంగాణ గవర్నమెంట్కి అండ్ జ్యూరీకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. అండ్ అందులో రాష్ట్ర అవార్డు అన్నప్పుడు తెలియకుండా ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. అందులో గదర్ గారి పేరు మీద ఇచ్చే అవార్డు అనేది ఇంకా చాలా ప్రౌడ్గా ఉంది. అది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ సెంటర్గా చేసిన ఫిల్మ్కి ఇలాంటి అవార్డ్స్ రావడం ఇంకా ఎంకరేజింగ్ అనిపిస్తుంది. చూద్దాం. ఇఫీలో సెలెక్ట్ అయింది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. అండ్ ఢిల్లీలో కూడా రేపు ఇంకో ఫిల్మ్ ఫెస్టివల్ ఉంది. దాంట్లో కూడా బోత్ భగవంత్ కేసరి, సంక్రాంతి వస్త్రం కూడా సెలెక్ట్ అయ్యాయి. సో ఫీలింగ్ ప్రౌడ్. కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర అండ్ ఇటు అవార్డ్స్ పరంగా కూడా ఒక గుర్తింపు రావడం అనేది డైరెక్టర్ గా చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ మూవీ జూలై నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ అఫీషియల్ గా అంతా డీటెయిల్స్ త్వరలో ఇస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు వచ్చింది. నేను మాట్లాడతాను తీసుకున్నాక మాట్లాడతాను. థ్యాంక్ యూ. హ్యాపీ. అంటే రష్మిక ప్రాణం పోసింది. అండ్ సో హ్యాపీ టు సీ హర్ గెట్ రికగ్నైజ్డ్. స్టేట్ గవర్నమెంట్ కి నేను అంటే చాలా హార్ట్ ఫెల్ట్ గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. సో వెరీ హ్యాపీ. అది ఈ ఉగాది రోజు ఈ అవార్డు దొరకడం ఐ థింక్ వెరీ హ్యాపీ. ఆల్రెడీ ఇదే సినిమాకి ఒక అవార్డు ఆల్రెడీ ప్రకటించారు, మొన్న తీసుకున్నారు. అవునండి. ఈ స్టేజ్ మీద తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ. అంటే ఎంతైనా ఐ థింక్ ఎనీ ఆర్టిస్ట్, ఎనీ టాలెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక రికగ్నిషన్ రావడం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక రికగ్నిషన్ రావడం అనేది ఇట్స్ ఆల్వేస్ బ్యూటిఫుల్. ఎందుకంటే ఇక్కడ స్పాన్సర్షిప్లు ఇలాంటిది ఏమీ ఉండదు. మెయిన్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్ ని, ఆ టాలెంట్ ని గుర్తించి అవార్డు ఇస్తారు. సో అది మా రష్మికకి రావడం వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. సో అంటే మరీ ఎర్లీ ఇప్పుడు త్వరలో చెప్తా. ఎంతో మంది గర్ల్ ఫ్రెండ్స్ ఏం సంపాదించాను లేదు, ఏకైక వైఫ్ అండి, అంతేనండి. వెరీ హ్యాపీ అండి. అంటే నిజంగా ఈ సినిమా హిట్ అవ్వడానికి కారణం కూడా అమ్మాయిలు సినిమాని ఓన్ చేసుకుని బయటకు వచ్చి వాళ్ళు ప్రమోట్ చేయడం. మేము ఎంత ప్రమోట్ చేసినా, మేము ఎంత డబ్బు కొట్టుకున్నా జనాలు నంబరు. అది సినిమా ఫస్ట్ డే, సెకండ్ డే చూసిన ఆడియన్స్ బయటకు వచ్చి మాట్లాడడమే సినిమాని ముందుకు తీసుకెళ్లింది. సో వాళ్ళకి ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు. సో షీఈ్ వెరీ హ్యాపీ. మా ఇద్దరికి రష్మిక అంటే లిటరలీ షీఈ్ లైక్ అవర్ పెట్. వి అడోర్ హర్ సో మచ్. సో మా ఫ్యామిలీలో ఎవరో అవార్డు తీసుకుంటున్నట్టుంది. అది మా సినిమాకి తీసుకోవడం చాలా హ్యాపీ. సో వెరీ హ్యాపీ. మెయిన్ ఏంటంటే అందరికీ కంగ్రాచులేషన్స్. అంటే ఇది ఎంత పెద్ద ఆనరో నాకు తెలుసు. సో ఇది ఇవాళ ఈ ఆనర్ ఎవరెవరికి దొరుకుతుందో వాళ్ళందరికీ నేను అసలు వాళ్ళ హ్యాపీనెస్ నేను ఫీల్ అవుతున్నా. సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నా. అండ్ మీ అందరికీ, చూస్తున్న అందరికీ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తూ మేము కూడా ఎదిగాము. అంటే అల్లు అరవింద్ గారిని చూస్తూ మీరు ఎలా ఎదిగారు, మిమ్మల్ని చూస్తూ మేము కూడా కనిపిస్తూ ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమా తీస్తున్నారు, యూత్ కి చాలా కనెక్ట్ అవుతున్నాయి. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గర్ల్ ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఉందండి. రష్మిక గారికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. టీమ్ అందరి తరఫున ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ గవర్నమెంట్కి, సీఎం రేవంత్ రెడ్డి గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ముందుకెళ్ళిపోతున్నారు. చెప్తారు ఆ ప్రేక్షకులకి ఈ థాట్స్ దాని నుంచి కావచ్చు. అల్లు అరవింద్ గారు పిల్లలుగా మీరు ఎదుగుతూ ఉన్నారు. ఏం లేదండి, ఇంత ఎదిగినా పొద్దు ఉండడమే తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. హ్యాపీ బ్రో కూర్చోండి బ్రో కొంచెం. Happy Ugadi to all of you. Chala happy, very proud, and I'm so happy for Karthik Garu for being awarded for best cinematographer, and I'm so happy, he totally deserves it, and I'm happy to represent my team, my movie, and just happy, and happy Ugadi to all. So next movie with Varun Tej Garu, Korean Kanak Raju, soon summers in theaters. So
be waited because it's a horror comedy and everyone's gonna enjoy it a lot. మంచిగా మెరైన్ ఒక డైలాగ్ Yo, no. Sadhuda. I don't remember it. మీ స్టెప్ ఉంది కదా స్టెప్ Bye, Vandi. Thank you so much. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. అంత ఒక డ్రీమ్లా ఉంది. ఫస్ట్ ఫిలింకి వచ్చింది, ఇప్పుడు సెకండ్ ఫిలింకి వచ్చింది. రియల్గా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నా. ఇలాంటి స్టేజ్ దగ్గర అవార్డు తీసుకోవడం డ్రీమ్ చాలా మందికి. యా, మీకు అలా రోజు అనౌన్స్ అయిన తర్వాత ఏమనిపించింది? ఎవరు కాల్ చేసి అప్రిషియేట్ చేసి? అందరు కంగ్రాచులేషన్స్ అని వాట్సాప్లో టెక్స్ట్ చేస్తుంటే నాకు తెలియలేదు ఏంటి అంటే మీ ఫిలిం ఏం అవార్డు తెలంగాణ ఏంటి సీరియస్లీ నిజంగా అసలు ఒక డ్రీమ్ అని ఉంది నిజంగా. కొంతసేపు నేను నమ్మలేకపోయినా బట్ ఐ ఫీల్ రియల్లీ ప్రౌడ్. ఎందుకంటే మన కల్చర్కి అండ్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఈ అవార్డు వచ్చింది అంటే లైక్ ఎవ్రీ వన్ కల్చర్ని రికగ్నైజ్ చేసి ఇంత మంచి ఇనిషియేటివ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ తెలంగాణ సిటిజన్ అయినందుకు మంచిగా ప్రౌడ్ అవుతున్నా. అది అవార్డు రావాలంటే తేనా గారిని క్యాప్షన్ చేయాలి అంటున్నారు. అట్లేం లేదు, మంచి సినిమాలో పాట అవుతుంటే అది అలా అవార్డ్స్ వస్తున్నాయి అంతే. నార్మల్గా మీకు షాక్ అయ్యారా ఆ డైలాగ్ ఇది విన్న తర్వాత షాక్ అయ్యారా? ఆఫ్ కోర్స్ అయ్యాను, షాక్ అయ్యాను. అండ్ అలానే ఓకే హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అని కూడా నమ్ముతున్నాను. ఈ మూవీలో డైలాగా ఏం అక్కర్లేదులే, ఇంకోటి కూడా ఉంటుంది ఏ సాబ్లే. సో థ్యాంక్ యూ హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది అందరికి. యా, దిస్ ఇస్ మై ఫస్ట్ అవార్డ్ యాజ్ అ లీడ్ యాక్టర్. సో నిజంగా చాలా సంతోషంగా ఉంది అండ్ నిజంగా మా హార్డ్ వర్క్ పే ఆఫ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ 5 అవార్డులు వచ్చినాయి మా సినిమాకి. సో నిజంగా చాలా సంతోషంగా ఉంది. డాడీ ఏమన్నారు ఒకసారి విన్న తర్వాత? యా, నాన్న అరే నాకు 100 సినిమాకి వచ్చింది, స్టేట్ అవార్డ్ నీకు ఇప్పుడు తొందరగా వచ్చేసింది అని. ఈజ్ వెరీ హ్యాపీ యాజ్ అ ఫాదర్, ఈజ్ వెరీ హ్యాపీ. యా, అండ్ అవార్డులు వచ్చిన తర్వాత నార్మల్ గా మనం ఎంచుకునే కథలు ఇంకా శ్రద్ధ పెట్టి ఉంటుంది కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నెక్స్ట్ ఎలాంటి జోనర్ జనాలకి నచ్చే సినిమాలు తీయాలి అనే ఉద్దేశం అండి. అవార్డ్స్ వస్తే అది బోనస్ నిజంగా, బట్ ఆడియన్స్ కి నచ్చాలి. ఎలా ఉంది మూమెంట్ ఇప్పుడు వెళ్ళి అక్కడ? ఎలా ఉంది? ఎలాంటి స్పీచ్ అవుతున్నారు? స్పీచా తెలియదండి, ఇంకా ఐ డోంట్ నో, చూడాలి ఇంకా. యా, ఇంకా ఇండస్ట్రీ పెద్దలు ఎవరెవరు కాల్ చేశారు మీకు అప్రిషియేట్ చేస్తారు? యా, చాలా మంది చేశారండి, చాలా మంది చేసి అండ్ అప్రిషియేట్ చేశారు. సినిమా తర్వాత కూడా చాలా మంది పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు. సో నంది అవార్డ్ ఎలాగైతే ఫేమస్ ఇక్కడ గదర్ అవార్డ్స్ అలాంటి గొప్ప ఖ్యాతి చెందిన అవార్డ్స్ ఇవి. సో దీన్ని తీసుకోవడం అనేది హౌ యు ఆర్ ఫీలింగ్ యాక్చువల్లీ? ఇట్స్ రియలీ అ ప్రౌడ్ మూమెంట్ అండి, టేకింగ్ దిస్ అవార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సీఎం గారు అండ్ డెప్యూటీ సీఎం గారు అలాగే చిరంజీవి గారు వీళ్ళందరి ముందు అవార్డు తీసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆర్ట్ డైరెక్షన్, యా, నిజంగా అసలు ఇంకా అవార్డు వచ్చింది కదండి. మీరు ఆ సెట్ ఇదంతా చూస్తే చాలా యూనో చాలా లైవ్లీగా, అటెన్షన్ టు డీటెయిల్, ఆ సెట్ అంతా చాలా బాగుండింది. అండ్ ఆర్ట్కి అయితే 100% రిజర్వ్. సాంగ్ కూడా వచ్చింది కదా? అవునవునవునవును. యా, ఆ సాంగ్ షూటింగ్ అప్పుడు కొరియోగ్రఫీ గిరగిర సందీప్ మాస్టర్కి అవార్డు వచ్చింది. అండ్ నిజంగా మేము ఇప్పుడు యాక్చువల్లీ మేము మనాలిలో షూట్ చేసి టైర్డ్గా ఇవాళ వచ్చి మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నాం. నేను సందీప్ మాస్టర్, మాది ఇంకొక సాంగ్ రాబోతుంది. సో నిజంగా అసలు ఆయనకు కూడా లైక్ వెరీ హ్యాపీ. మళ్ళీ వైరల్ అవుద్ది అవుతాయి. థ్యాంక్ యూ. కొంచెం ముందుకు రండి, కొంచెం ముందు. రైట్. ఈ రోజు మేము మా సాంగ్ పర్ఫామ్ చేయబోతున్నాము అండ్ దాట్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ సీఎం గారు. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. అండ్ సీఎం గారితో పాటు కమలా చాలా బాగుంది. మీకు ఇండస్ట్రీలో ఎవరు కాల్ చేసి చెప్పారు? టీజర్ కి చాలా గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత స్వామి మీద రిలీజ్ చేసిన సాంగ్ కి కూడా అంతకంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఇది మేము చేసామని మేము అనుకోవట్లేదు, స్వామి మాకు ఇచ్చిన అవకాశం. ఇది అంత గ్రాండ్యూర్ లో అంత స్కేల్ లో సాంగ్ తీయగలడం అనేది స్వామి మీద అందరికీ పాసిబుల్ అయ్యేది కాదు. అది భారీ సెట్ కూడా, చాలా మంది వెయిటింగ్ ఈ సినిమా. డైరెక్టర్ గారి విజన్ ని నమ్మామండి, అంతే. అండ్ బిగ్ స్టార్స్ ఉన్నారు ఇప్పుడు, చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు,
అండ్ అటువైపు చూసుకుంటే యంగ్ జనరేషన్లో నాగ చైతన్య గారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కొంచెం పర్ఫామ్ చేయడం అనేది మీకు ఎంత యాంటిసిపేటెడ్గా కనిపిస్తుంది? ఇప్పుడు ఈ రోజు అంటున్నారా? వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అండి. మా సాంగ్ లో అంత పొటెన్షియల్ ఉంది అండ్ ఐఎమ్ షూర్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్. అలానే ప్లాన్ చేసాం. నాగబంధం థీమ్ లోనే ప్లాన్ చేసామండి. విఎఫ్ఎక్స్ అనేది చాలా ఫారిన్ కంపెనీస్, ఇండియన్ కంపెనీస్, లైక్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఎక్స్పర్టీస్ కదా, అట్లా ఇచ్చాం. నాట్ వన్ కంపెనీ ఈస్ డూయింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. మీకు ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఎటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయబోతుంది ఈ రోజు నైట్ కి? అంటే లైక్ హ్యూజ్ విజిబిలిటీ అది ఆల్రెడీ మాకు వచ్చింది బికాస్ ఆఫ్ ద కాంటెంట్ వి రిలీజ్. టీజర్ కానివ్వండి, సాంగ్ కానివ్వండి, ఆల్రెడీ వచ్చింది అండ్ ఇట్ యాడ్ మోర్ టు దిస్. అండ్ ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, దిల్ రాజు గారికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. వెరీ సూన్, నెక్స్ట్ 15 days లో. ఇప్పటి నుంచి ఎవ్రీ 15 days ఒక అప్డేట్ ఉంటుంది నాగబంధం నుంచి. పర్లేదా? వస్తుందా? చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు గద్దర్ అవార్డ్స్ హ్యాపీ ఉగాది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా గద్దర్ అవార్డ్స్ చాలా బాగా జరిగింది అండ్ ఈ ఇయర్ కూడా ఇప్పుడు నేను ఇప్పుడే లోపలికి వెళ్తున్నా, చాలా బాగా జరుగుతుంది. అండ్ మాకు హ్యాపీనెస్ ఏంటంటే ఎస్పెషల్లీ గీతార్ట్స్ నుంచి ఈ ఇయర్ బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ యాక్ట్రెసెస్ రెండు కూడా గీతార్ట్స్ నిర్మించిన తండేలు అండ్ మన గర్ల్ ఫ్రెండ్ రెండింటికి కూడా వచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ గద్దర్ అవార్డ్స్ కూడా మాకు ఉత్తమ తృతీయ చిత్రం కింద ఆయి సెలెక్ట్ అయింది. అలాగే ఈ ఇయర్ వచ్చి నేషనల్ ఇంటిగ్రిటీ ఫిల్మ్ కింద తండేలు సెలెక్ట్ అయింది. సో ఆల్మోస్ట్ గీతార్ట్స్ అనేది ఒక గద్దర్ అవార్డ్స్ ని ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. అంటే ఈ సినిమా తండేలు నిర్మిస్తున్నంతసేపు కూడా చాలా సార్లు అన్నాను ఆయనతో, సార్ ఈ సినిమాకి మీరు కష్టపడేదానికి డెఫినెట్ గా మీకు చాలా అవార్డ్స్ వస్తాయని చెప్పి. సో అది గద్దర్ అవార్డ్ తో స్టార్ట్ అవడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా మంచి స్టెప్ అండి గవర్నమెంట్ సైడ్ నుంచి. ఎందుకంటే నిజంగా ఎప్పుడు కూడా ఇట్లాంటి అవార్డ్స్ మంచి కళాకారులను కానీ, టెక్నీషియన్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, అదేవిధంగా డైరెక్టర్స్ కానీ అందరికీ కూడా ఒక చిన్న బూస్ట్ ఇస్తుంది. ఇట్లాంటి అవార్డ్స్ నిజంగా గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడం అనేది సినిమా ఇండస్ట్రీకి మంచిది. అండ్ కొత్తగా వచ్చే టాలెంట్ అందరికీ కూడా ఇది చాలా మంచి ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. చేయగారితో ఇమీడియట్